ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ దారి చూపిన చిలుకలు. ఒక సాధువు తన శిష్యుడితో కలిసి అడవిదారిలో వెళ్తున్నాడు. అక్కడ ఓ చెట్టుకొమ్మ మీదున్న 2 చిలుకలు. మీరు అడవి దాటడానికి 2 మార్గాలున్నాయి. కాని కుడివైపు వెళ్తే పులి ఉంటుంది, ఎడమవైపు వెళ్లారనుకోండి, అక్కడ ఓ గజదొంగ ఎలుగుబంటి వేషం వేసుకుని డబ్బు, నగల కోసం జనాల ప్రాణాలు తీస్తున్నాడు అన్నాయి. ప్రమాదం విషయాన్ని ముందుగానే చెప్పినందుకు కృతజ్ఞతలు అన్నాడా సాధువు. ఆ మాటలు విని భయపడిన శిష్యుడు, ఏంటి గురువుగారు మన పరిస్థితి? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది అన్నాడు. మరేం భయంలేదు, నాతో పాటు పద అన్నాడాయన. కుడివైపు వెళ్లామనుకొని అటుగా అడుగులు వేశారు. చిలుకలు చెప్పినట్లుగానే కొంత దూరం వెళ్లగానే పులి ఎదురైంది. వాళ్లను చూసి ముందుకు దూకిందది. అప్పుడు సాధువు, మొదట నేను చెప్పేది విను. నీకంటే పెద్ద జంతువు ఈ అడవికి ఎడమవైపు మార్గంలో కనిపించింది. నేనే ఇక్కడ మృగరాజునని చెప్పుకుంటోంది అన్నాడు. ఎంత పెద్ద జంతువైనా నా ముందు చిన్నదే, ఇప్పుడే దాని సంగతి తేలుస్తాను. అప్పటివరకు మీరిక్కడే ఉండండి అంటూ పరిగెత్తిందా పులి. సాధువు వెనక్కి వచ్చి, చిలుకల్లారా, దొంగ ఉన్న దిక్కుకు పులి వెళ్ళింది. ఇక అతడు ఈ అడవివైపు చూడడు. మీరు చేయాల్సిందల్లా పులి ఉన్నవైపు ఎవరూ వెళ్లకుండా చూడటం. మన దారులన్నీ వెళ్లడానికి వీల్లేకుండా ఉన్నా ఆలోచనతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది అన్నాడు సాధువు. ఎలుగుబంటి వేషంలో ఉన్న దొంగమీద ఒక్కసారిగా దాడి చేసింది పులి. దాన్నుంచి ఎలాగోలా తప్పించుకొని పారిపోయాడా దొంగ. ఇక అడవిలో నేనే పెద్ద జంతువుని అంటూ అక్కడే ఉండిపోయింది పులి.